అంత ఉంటుందో ఉండదు. బట్ ఎందుకు కార్తిక్ గారు ఒక కేరళలో అప్ టు డిగ్రీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అని ప్రకటించి పక్క రాష్ట్రంలో మీరే గెలిచారు, మీకంటే ముందు ప్రభుత్వం చేసింది. తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఒక రికమెండేషన్స్ ఒక కమిషనే ఇవ్వడం జరిగింది, కమిషనే పెట్టారు సపరేట్ గా, దానికి ఒక కమిటీ మెంబర్స్ ని కూడా పెట్టారు. బడ్జెట్ విషయంలో విద్యకు అన్యాయం జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో. దానికి తోడు ఈ రోజు ప్రభుత్వ స్కూల్స్ మొత్తం కూడా మూసేటువంటి పరిస్థితులకు వచ్చేసినాం. సో ఇది విద్యకు చేస్తున్నటువంటి అన్యాయం కాదా సార్? అయితే ఈరోజు నేనేమంటున్నా అంటే, ఈరోజు విద్యకు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా అన్యాయం చేస్తలేదు, దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఇప్పుడు సార్ ఎస్పెషల్లీ విద్య విషయంలో గతంలో ఏం జరిగింది అనే దానిపైన మనం చర్చ చేస్తే ఎప్పటికీ ముందుకెళ్ళాం. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే, గతంలో జరిగినటువంటి పొరపాట్లు లేకపోతే గతంలో చేయాలనుకొని చేయలేని అంశాలన్నిటిని కూడా ప్రామాణికంగా తీసుకొని ఈరోజు రాహుల్ అని ఒక మాట చెప్పారు, ఏంటి విద్యా కమిషన్ 18% పని ఇవ్వాలి అంతే అంతే కదా. సో ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ని మేము తీసుకుంటున్నాము, మేము దాన్ని అలైన్వైట్ చేయడమో లేకపోతే దాన్ని మూలకేయడమో అట్లా చేస్తలేము. దాన్ని మేము ఇంప్లిమెంట్ చేయాలని, అందుకు కావాల్సినటువంటి ప్రక్రియను మేము మొదలు పెట్టడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాము. అందుకోసమనే యంగ్ ఇండియా స్కూల్స్ని ప్రారంభిస్తున్నాం, స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించడం, అట్లాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని పెడుతున్నాం. ఎక్కడ కూడా కుల వ్యవస్థకు అవకాశం లేకుండా ఎస్సీ ఎస్టీ. కార్తిక్ గారు మీకు ఒక ప్రశ్న రాహుల్ గారు అడగాలనుకుంటున్నారు. సో కార్తిక్ అన్న అన్నా, ఇప్పుడు మీరు ఇవన్నీ పెడుతున్నామన్నారు కదా, ఇవన్నీ 8.2 బడ్జెట్ లోనే పెడుతున్నారా? దానికి ఏమైనా సపరేట్ బడ్జెట్ ఎలికేషన్ చేసి ఏమైనా మెమోరాండం తయారు చేసి ఏదైనా మాకు స్క్రీనింగ్ రిపోర్ట్ ఏమైనా ఇస్తారా? నో అన్న, ఇప్పుడు అయితే మనం ఇప్పుడు రిపోర్ట్ ఆగ్నూరు మురళి గారు ఇచ్చేటప్పటికి మనకు బడ్జెట్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఆగ్నూరు మురళి గారు ఇచ్చిన తర్వాత కొన్ని రికమెండేషన్స్ ఉన్నాయి. ఆ రికమెండేషన్స్ ని మనం ప్రామాణికంగా తీసుకొని ఇప్పుడు స్కూల్స్ కి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ఇచ్చి దాని ద్వారా పిల్లలకు మెరుగైనటువంటి విద్యను అందించాలన్నదే మా యొక్క దృక్పథం. అందుకోసమనే ఎంకరేజ్మెంట్స్ కోసం ఇప్పుడు మనము 1000 కోట్లు పెట్టి ప్రైవేట్ స్కూల్లో యాడ్స్ ఇచ్చినట్టు ప్రభుత్వ ధనాన్ని వృధా చేయలేము. కాబట్టి అందుకోసం మనం ఏం చేస్తున్నాము, కార్తిక్ గారు మీరు దయచేసి యాడ్స్ గురించి మాట్లాడకండి. గవర్నమెంట్ యాడ్స్ కనుక మనం ఒకసారి చూసుకుంటే ఒక నాణ్యమైన 10 ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టొచ్చు. వాట్ ఎవర్ ద గవర్నమెంట్ ఇట్ ఈస్, మీరిచ్చే యాడ్లలో యాడ్లు కనుక ఖర్చు పెడితే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఆటోమేటిక్ వస్తాయి. ఒక్కసారి వినండి, పూర్తిగా వినండి. మనం అక్కడ ఖర్చు పెట్టడానికి ప్రజాధనాన్ని వృధా చేయకూడదని చెప్తున్నాను. నేను యాడ్స్ ఇవ్వకూడదు అని యాడ్స్ పైన నేను సబ్జెక్ట్ చెప్తలేను. అంటే కార్తిక్ గారు ప్రజాధనం వృధా కావద్దు, ప్రభుత్వ స్కూళ్ళు అన్యాయం గురి కావద్దు, విద్యార్థులకు ఏకీకృతంగా ఉండాలని చెప్పేసి మీరు ఆరుట్ల లాంటి స్కూల్ను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అక్కడికి ఊరికి బస్సు వ్యవస్థ తీసుకొస్తాం. సో ఆ బస్సుల్లోనే స్కూల్స్ అందరూ ఒక దగ్గరకు వస్తారు, ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ లాగా చేస్తామని చెప్పేసి మీరు అంటున్నారు. ఇది ఆచరణలో ఎంతవరకు వస్తుంది ఏందనేది చూద్దాం. బట్ ద పాయింట్ ఏంటంటే, 1 సెకండ్, ఈరోజు ఫైట్ ఫీజుల పైన పోరు చేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేస్తే ప్రైవేట్ స్కూళ్ళ వ్యాపారం నడుస్తుంది. వాటి అడ్డుకట్ట వేసే దిక్కెవరు, నాదురు ఎవరు అనేది పాయింట్. నా పాయింట్ ఏంటంటే కార్తిక్ గారు, ఇంజనీరింగ్ కాలేజీల్లో, రాహుల్ గారు మీరు కూడా దీన్ని సమాధానం చెప్పొచ్చు, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ కోసం తెలంగాణ ఒక అడ్మిషన్ ఫీజు రెగ్యులేటరీ కమిషన్ కూడా నియమించింది. బట్ వాట్ అబౌట్ ప్రైవేట్ స్కూల్స్? జూనియర్ కాలేజీల విషయం ఏంటి, ప్రైవేట్ స్కూల్స్ విషయం ఏంటి? వీటి విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? దీనిపైన ప్రభుత్వం ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటే వీళ్ళ వ్యాపారానికి అడ్డుకట్ట పడుద్దా లేదా? సార్ లెట్ మీ కంప్లీట్, ఒక్క నిమిషం సార్. అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ సిస్టమ్ తీసుకొని వచ్చి దాని ద్వారా పిల్లలకి వారికి మంచి పౌష్టికమైనటువంటి ఆహారం ఇవ్వడం ద్వారా ఒక బెనిఫిషరీ అంటే పిల్లల్ని ఆకర్షించడానికి ఒక వినూత్న ప్రయత్నం చేస్తున్నాం. అయితే మీరే ఇంతకుముందు చెప్పినట్టు ఆరుట్లలో స్కూల్ పెట్టినాం. దానికి ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఏమంటున్నారంటే, మా పిల్లలు వెళ్ళి రావడానికి మాకు స్కూల్ బస్ లేదు అని అంటున్నారు. సో ఆ స్కూల్ బస్ని కూడా మనం ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో ఈరోజు నేను ఏమంటున్నా అంటే, ప్రైవేటు స్కూళ్ళ పైన మనం ఏం చేయాలి, ఎట్లా చేయాలన్నాం కన్నా నేను ఏబీవీపీ ఈరోజు ధర్నా చేస్తున్న ఏబీవీపీని ఒక ప్రశ్న అడుగుతున్నా. అంటే దీన్ని ప్రశ్నగా కాదు, ఒక విజ్ఞప్తి కూడా తీసుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలల్ని మెరుగు చేయడానికి ఈ రోజు ప్రభుత్వం ఆచరిస్తున్న దానికన్నా మెరుగుగా ఏం చేయగలమో మీరు చెప్పండి. మన అందరం కలిసి
ప్రభుత్వ పాఠశాలను నిలబెడదాం. ఎందుకంటే ఒక్క నిమిషం, మీ ప్రశ్నకు సమాధానం ఇస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లను ప్రభుత్వం నిలబెట్టుతుందని మాత్రం నాకు అనిపించట్లేదు మీరు చెప్పినంత మాత్రాన. వన్ సెకండ్ ఎదగడానికి ప్రభుత్వ పాఠశాల నిలబడడానికి ఏం చేయాలో చెప్పండి, అంతేగాని ఒక్క నిమిషం, మీరు అన్నదానికి ఆన్సర్ రాహుల్ గారు మాట్లాడుతూ ఉంటున్నారు. వన్ సెకండ్ పృథ్వీ. సో ఫస్ట్ కార్తిక్ అని ఒక విషయం చెప్పాలి. ఆరుట్ల లాంటి స్కూల్స్ ఇప్పటి వరకు ఎన్ని కట్టిరో చెప్పాలి. ఫస్ట్ 2.5 ఏళ్లలో ఆరుట్ల లాంటి స్కూల్ ఒకటి కట్టినప్పుడు ఇంకా 2.5 ఏళ్లలో 2 కడతారు. అంటే 23,000 స్కూల్ మూస్తున్నప్పుడు 23,000 స్కూళ్ళకు ఓకే మీరు అన్నట్టు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా నియోజకవర్గానికి ఒకటి 119 నియోజకవర్గాలు, ఒకటి ఆరుట్ల స్కూల్ 120, ఇంకా 2.5 ఏళ్లలో ఇంకొకటి 121 స్కూళ్ళు. 27,000 స్కూళ్ళకి మీరు సరిపోతాయి. ఇవి 23,000 స్కూళ్ళు మూస్తా అని చెప్తారు కదా అన్న. 23,000 స్కూళ్ళు మూస్తా అని చెప్తున్నప్పుడు ఈ స్కూల్స్ రెడీ అయిన తర్వాత దేనికి రెడీ అయినాయి? సాక్షాత్ మీ ముఖ్యమంత్రి గారు చెప్పారు మూస్తామని చెప్పి. మీరు దాని గురించి మాట్లాడండి. ఇంకోటి గొప్పగా చెప్పిండు బ్రేక్ఫాస్ట్ గురించి చెప్పారు. మీరు వినాలే గ్రౌండ్ రియాలిటీ మీకు తెలవాలి. బ్రేక్ఫాస్ట్ గురించి మీరు చెప్పారు. బ్రేక్ఫాస్ట్ లో ఎంట్రీ చదివే పిల్లలకి అంటే 16 to 18 ఏజ్ గ్రూప్ ఉంటుంది, వాళ్ళకి 3 ఇడ్లీలు సరిపోతాయంట. 3 ఇడ్లీలు ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ సిస్టమ్ అన్న. ఈరోజు ఒక్క 2 నిమిషాలు మీరు ఎవరు ఈరోజు మేము స్కూల్స్ బంద్ చేయకపోతే ప్రభుత్వ బడులలో మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. మేము ఈరోజు ప్రభుత్వ బడులు బంద్ చేయడానికి పోయినప్పుడన్నా ఆ చిన్నారుల యొక్క మమ్మల్ని చూడగానే ఏబీపీ వాళ్ళు వచ్చిరని చూడగానే వాళ్ళ ముఖంలో చిరునవ్వు ఉంది చూడరన్నా. అట చిరునవ్వులో చాలా రకాల అర్థాలు ఉన్నాయి. దేనికంటే ఏబీపీ వాళ్ళు వస్తే మా వాష్రూమ్స్ బాగుపడతాయి, ఏబీపీ వాళ్ళు వస్తే మాకు టీచర్లు వస్తారు, ఏబీపీ వాళ్ళు వస్తే మాకు బ్రేక్ఫాస్ట్ వస్తుంది, ఏబీపీ వాళ్ళు వస్తే మాకు మిడ్ డే